మకర రాశి వారికి విశ్వావాసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటారు? మకర రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తయి తృతీయ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, ఇంకా మకర రాశికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు సంచారం, అలాగే మకర రాశికి శత్రుస్థానంలో బృహస్పతి యొక్క సంచారం చేత మకర రాశి వారు మాకు ఏలినాటి శని అయిపోయింది, ఈ సంవత్సరం నుంచి బాగుంటుంది అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయని సూచిస్తున్నాను. ఎందుకంటే మకర రాశి వారికి వాక్ స్థానంలో ఉన్న రాహు, శత్రుస్థానంలో బృహస్పతి వల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మకర రాశి వారి సంవత్సరం వ్యవహరించాలి. మీ ప్రమేయం లేకపోయినా మీకు తెలియకుండా గొడవలు అవ్వడం, తెలియకుండా మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి స్థితి ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారు నోరుని అదుపులో పెట్టుకోవడం చాలా ఉత్తమం అని మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి వారికి వాక్ స్థానంలో సంచరించేటువంటి రాహు, శత్రుస్థానంలో బృహస్పతి వల్ల శత్రు భయం, అనవసరమైన గొడవలు, చికాకులు, ఇబ్బందులు మాత్రం ఈ సంవత్సరం వేధిస్తున్నాయి. ఏలినాటి శని పూర్తయినప్పటికీ ఈ యొక్క మిగతా గ్రహాల గ్రహస్థితి వలన కొంత జాగ్రత్తలు మాత్రం ఈ సంవత్సరం మీరు వహించాలి. శత్రువర్గంతో జాగ్రత్తలు పాటించాలి. మకర రాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, గొడవలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సంవత్సరం, వ్యాపార అభివృద్ధి మాత్రం ఉంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి గొడవలు అనేవి పక్కన పెట్టినట్లయితే మీ యొక్క రంగంలో మీకు పురోగతి, అభివృద్ధి మాత్రం కనపడుతుంది. మకర రాశి వారికి ధనపరంగా ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటి నుంచి కొంత బయటకు వస్తారు. ప్రణాళిక పరంగా మీరు ధనపరమైనటువంటి విషయాలు చేసేటువంటి విషయాల్లో శుభ ఫలితాలను మాత్రం పొందుతారు. మకర రాశి స్త్రీలు గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి సంవత్సరం. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో అభిషేకం, అర్చన వంటివి చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మకర రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ